గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని కలిసిన సీఎం కేసీఆర్. రేపు ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు. నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈసారైనా దోషులను ఉరి తీస్తారని భావిస్తున్నానంటూ నిర్భయ తల్లి ఆశాదేవి. కరోనా వైరస్ పై కలవరం వద్దంటున్న కర్నూలు కలెక్టర్. ప్రభుత్వ యాంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించిన బిగ్ బాస్. మంత్రి కేటీఆర్ ను విమర్శించే అర్హత జీవన్ రెడ్డికి లేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై మండిపడ్డ కరీంనగర్ మేయర్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని సీఎం కేసీఆర్ కలిశారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్ భవన్లో ఆమెకు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిమండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని ఆమెకు అందజేశారు. కాగా ఈ నెల 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇక నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నిర్భయ తల్లి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ పిటిషన్ బుధవారం తిరస్కరణకు గురైన అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ ఈసారైనా దోషులను ఉరి తీస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. చట్టాల్లోని లోసుగులను ఉపయోగించుకొని బయటపడేందుకు దోషులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈసారి వచ్చే డెత్ వారెంటే చివరిది అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వారికి ఉరిశిక్ష పడేంత వరకు తమకు మనశ్శాంతి ఉండదన్నారు. తమ లాంటి కుటుంబాలు దేశంలో వేల సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్న బాధితురాలి తల్లి ప్రపంచం మొత్తం దోషులు ఉరినే కోరుకుంటోందని, వారికి ఉరి పడేంత వరకు విశ్రమించబోనని ఆమె స్పష్టం చేశారు. ఇక కరోనా వైరస్ పై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అయితే వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామ సచివాలయం మొదలు జిల్లా సచివాలయం వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ కరోనా వైరస్ లక్షణాలు, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, నియంత్రణపై ప్రజలకు క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య సిబ్బందికి, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, SHGల మహిళలకు, విద్యార్థులకు మీడియా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, సినిమా స్లైడ్స్ తదితర ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహనను కల్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ఫాలో చేస్తున్నాము. సో వాళ్ళు కూడా 28 డేస్ ఏమేమి ఉందో అవన్నీ కూడా మనము పాటిస్తాము. కానీ వాళ్ళు పేరు కానీ వాళ్ళ వివరాలు కానీ మనం బయట చెప్పకూడదు. రైట్ ప్రైవసీని మనం ఎంక్రోచ్ చేస్తున్నట్టుగా అవుతుంది. సో నేను మీడియా వాళ్ళందరూ కూడా కోరుతున్నాను, ఒకవేళ మీకు తెలిస్తే కూడా దయచేసి దాన్ని పబ్లిక్ చేయకుండా, కానీ ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకుని ఏ రకమైన మనము దీన్ని పాటించాలి, నియమాలని పాటించాలి, ఎలా మనము డైలీ మన రెగ్యులర్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని టీవీస్లో కొన్ని పేపర్స్లో మనం ఎక్కువ చెప్పేస్తే భయం వచ్చేస్తుంది. సో అది అనవసరంగా అడవాడు చేస్తున్నట్టుగా అవుతుంది. సో దానివల్ల మనం ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ మనకు జిల్లా స్థాయిలో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాం. ఎందుకంటే ఇప్పుడే మాకు చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, మనకు మెడికల్ అండ్ రిజర్వ్స్ సెక్రటరీ గారు చెప్పారు, కేరళలో చేసినట్టుగా ఒక 18 టీమ్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పారు. ఆ 18 టీమ్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో ఆ 18 టీమ్స్ కూడా మేము నోడల్ ఆఫీసర్ వేసుకొని మరి ఒకసారి రేపు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ నేను ముందు చెప్పినట్టుగా గ్రామ స్థాయిలో ఈ అవగాహన సదస్సులు కూడా నెక్స్ట్ ఒక 3 డేస్కి చేస్తాము. సో అవన్నీ కూడా చేస్తాము. సో దానికి ప్రతి ఒక్కరు మీరు కూడా లోకల్గా ఉన్న ప్రెస్ పర్సన్స్ అందరూ కూడా సహకరించడం కోరుతున్నాం. ఓకే, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఒకటి కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. సో ఆల్రెడీ నేను ముందు చెప్పినట్టుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మన జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫిజిషియన్, మైక్రోబయాలజిస్ట్, SPM ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా పెట్టేసి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మన GGHలో నంద్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, ఆదోని ఏరియా హాస్పిటల్లో, ఎమ్మిగనూరు, తర్వాత బనగానపల్లి CHలో కూడా ఈ టీంని స్పెషల్గా ట్రైనింగ్ చేసి వాళ్ళని కూడా అక్కడ పొజిషన్ చేయడం జరిగింది. మన జిల్లాకి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నంబర్ చెప్తాను. ఎక్కడ ఏది జరిగినా ఇమీడియట్గా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. 9441300005 944130005
ఈ నంబర్ కాల్ చేయొచ్చు. ఇది మన జిల్లాకు సంబంధించిన ఈ కరోనా వైరస్ సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్. ఏ సమస్య వచ్చినా నేను కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు మీకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు. ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా ఇస్తారు. ఇక రాష్ట్రపతి కేటీఆర్ను విమర్శించే అర్హత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేదన్నారు కరీంనగర్ మేయర్. కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం, ప్రభుత్వ కార్యక్రమాల కోసం మంత్రి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. అలాంటి మంత్రిని విమర్శించే స్థాయి జీవన్ రెడ్డికి లేదన్నారు. గతంలో పలు పార్టీలకు ద్రోహం చేసిన చరిత్ర జీవన్ రెడ్డికి ఉందన్నారు. భూ కబ్జాలు కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లిందని, తమ నేతలపై అసత్య ప్రచారాలు చేయకూడదని ఈ సందర్భంగా మేయర్ అన్నారు. జీవన్ రెడ్డి గారు కేటీఆర్ గారిపై ఏదైతే ఆరోపణలు చేసినారో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 10 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి, 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఎంపీగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కల్పితమైన మాటలు పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ వారు చేసిన ఆరోపణలే పట్టుకొని మళ్ళీ ఇక్కడ ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. కేటీఆర్ గారి మీద జీవన్ రెడ్డి లాంటి అవకాశవాద రాజకీయ నాయకుడు, జీవన్ రెడ్డి లాంటి అవకాశవాద రాజకీయ నాయకుడు మరి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినాడో దొరకడం పరిస్థితి. పిలిచి టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తేనే వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ వెన్నుపోయినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడు మరి కేటీఆర్ లాంటి ఒక యువ నాయకుడి మీద ఈరోజు తెలంగాణ యావత్తు కేటీఆర్ లాంటి నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను, కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలకు దేశం యావత్తు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తూ అనేక పరిశ్రమలు, అనేక రంగాల్లో కూడా మరి ఈరోజు తెలంగాణకు తరలి వస్తూ ఉంటే, భారతదేశంలో ఉన్న నాయకులందరూ కూడా కీర్తిస్తూ ఉంటే, అటువంటి నాయకులు విమర్శించిన జీవన్ రెడ్డి గారు ఒక చీఫ్ పార్టీస్కి నిదర్శనంగా పేర్కొంటూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. మరి వారు కూడా గతంలో చాలాసార్లు మంత్రి పదవి చేశారు. మరి అప్పుడు వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఆర్ఎండ్బి మంత్రిగా జీవన్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో మరి వైఎస్ఆర్ మాటలకు తెలంగాణ లేదు, తెలంగాణ వద్దు అని చెప్పేసి మాట్లాడి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా 3 సంవత్సరాలు పనిచేస్తే ఎంత అవినీతికి పాల్పడ్డాడో. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలోని పట్టణ, రూరల్, 2 టౌన్, తొట్టంబేడు, బుచ్చినాయుడు, కండ్రిగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 72 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ముందుగా రౌడీ షీటర్లతో అర్బన్ పోలీస్ స్టేషన్ నందు సమావేశం ఏర్పాటు చేసి రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అందులో మీ ప్రమేయం ఉన్నట్లు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్క రౌడీ షీటర్కు ఒక పోలీసును ఏర్పాటు చేయడం జరిగిందని, అతనిపై నిఘా ఉంచడం జరుగుతుందని, ఎక్కడైనా అల్లర్లు పాల్పడితే సహించేది లేదని రౌడీ షీటర్లను ఉద్దేశించి హెచ్చరించారు. మనకి ఇట్లే ఉంటుందేమో అనుకుంటే తప్పు. ఒకవేళ ఇన్ కేసు తీసేయాలనుకున్నా అంటే మాకు కొన్ని రావు, కొంత వీధుల్లో మీరు రౌడీజం చేయడము, వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వాలంటే మాకు భయం సార్. అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇబ్బంది పడతారు. మీరు ముఖ్యంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా డిఎస్పీ సారు ఒక 20 మంది మన శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తరఫున అన్నీ కూడా సారు డిలీట్ చేయడం జరిగింది, అంటే తీసివేయడం జరిగింది. రౌడీ షీట్లు లేదు, వీళ్ళు మంది పునరావృతం చేయలేదనే ఒక ఉద్దేశంతో సారు కూడా రౌడీ షీట్లను తీయడం జరిగింది. అటువంటివి మీరు రౌడీ షీట్ని అటువంటివి మెయింటైన్ చేస్తా ఎటువంటి గ్రామాల్లో శాంతి భద్రతలకు సంఘం కలిగించినా, భంగం కలిగించినా మేము రౌడీలే ఇంకేమైనా చెల్లుతుంది అనుకుంటే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కూడా. కాబట్టి మీ ఊర్లో కానీ మీ పక్కన కానీ అందరూ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండి సమాజానికి, మరియు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్లు, మున్సిపల్ కానీ పంచాయతీ కానీ
ఇవన్నీ కూడా అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా లేకపోతే కూడా సీటు కంటిన్యూ అయిపోయి మీ మీద తగిన యాక్షన్లు ఉంటాయి. ఏ క్రైమ్ జరిగినా కూడా మీ మీదికి పిలివేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జూలై 31 తేదీ సార్ మర్డర్ కేసు సార్. సెల్ వాడిన దానివల్ల నన్ను సస్పెక్ట్ కింద పెట్టినారు సార్. నేను పెయింట్ పని చేసి మేస్త్రిగా బతుకుతున్నాను సార్. అవును సార్, కేసు కూడా అయినా సార్, శిక్ష పడిపోయింది సార్. గలాట చేస్తారేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని బైండ్ ఓవర్ చేపిస్తారు. ఇప్పుడు బైండ్ ఓవర్ చేయించేదే కాదు, మీరు మళ్ళీ ఎలాంటి కేసుల్లో ఉన్నా కూడా ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇస్తున్నాం. స్టేషన్ బెయిల్ కూడా మీకు ఇవ్వడానికి లేదు. మీరు ఎందుకంటే రౌడీ షీటర్స్ అనేది ఒక ముద్ర పడిపోయింది. ఈ ముద్ర మీరు తొలగించుకున్నారంటే మీరు చాలా ప్రవర్తన రావాలంటే మీరు పెట్టిన కేసులు కొట్టేయబడి ఉండాలా. ఆ కేసుల్లో తర్వాత మళ్ళీ మీరు ఎలాంటి ప్రవర్తన నియమావళి ఉల్లంఘించకుండా ఉండాలా. మీరు మీ గ్రామంలో వేరే వాళ్ళతోటిగా ఇప్పుడేమో. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని రైతులు తాము వేసిన వరి పంట పూర్తిగా అగ్గి తెగులు సోకి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్గి తెగులు సోకి నష్టపోయిన రైతులను ప్రభుత్వం సర్వే నిర్వహించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చెప్పండి అమ్మా, ఏమైంది? అది చేను ఖరాబ్ అయింది. మా ఊరు పోతుగల్. ఏం పేరమ్మా నీ పేరు? కొప్పు సత్యవా. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 3 ఎకరాలన్నర. 3 ఎకరాలన్నర వేసినావా? ఏమైంది వరికి? ఏమైంది? అద్దె తెగులు వచ్చినాయి. మరి వ్యవసాయ అధికారులు ఎవరు వచ్చారు ఇక్కడికి? ఎవ్వరు రాలేరు. ఎందుకు వాళ్ళకి చెప్పలేరా మీరు? ఇక ఎవ్వరు రాలే, మేము ఎవరికి చెప్పలేము. ఇట్లనే 2 సార్లు మందు తెచ్చి కొట్టినాం కానీ కమ్మి కాలే. ఇక అట్లనే ఉన్నది. ఇంకా రోగం తగ్గుతలేదు. రోగం అసలు తగ్గట్లేదు. దగ్గులేదు. ఇప్పుడు పెట్టుబడి ఎంతవరకు పెట్టారమ్మా? పెట్టుల మందులకే 3,000 4,000 అవుతుంది. ఇక అటువంటి పెట్టుబడి మత్తుగా అవుతుంది కదా. పెట్టుబడి పెడుతున్నారు కానీ ఇప్పుడు దీంతో మరి పంట వచ్చేటట్టు ఉందా లేదా? పంట వచ్చే సూరత్ లేదు కదా సార్. సరే, అది ఈసారి కనీసం దున్నిన పెట్టుబడి సుత రాదంట. పెట్టుబడి సుత రాదు. అబ్బగౌడ్ నా పేరు. మాది 2 ఎకరాల పొలం ఉన్నది. కానీ మొదటి నుంచే వరి నాటేసిన చంది మొత్తం అగ్గి తెగులు అది రోగాలు వచ్చినాయి. మొత్తం మందు కొట్టుకుంటూ పోతున్నాం, తగ్గడం లేదు. ఇప్పటి వరకు 2-3 సార్లు మందు కొట్టినాము. ఎక్కడ డబ్బులు అందటం లేదు. ఆగం ఉంది. మొత్తం మాకే రోగం వచ్చినట్టు అది చూస్తే చాలా ఇబ్బందికరం ఉంది. ఇక్కడ వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా మీరు? ఇదివరకు ఎవరు రాలేదు, ఇక్కడ తిరగలేదు. ఏముంది వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు ఎవరిని మీకు? ఎవరు రాలేదు. మొత్తానికి మొత్తం బాగున్నది అన్నట్టు. ఇప్పుడు వర్ర ఏం వెళ్ళేటట్లేదు. ఇప్పటి వరకు చూడు జాన పెరిగింది. చాలా ఇబ్బందికరం ఉంది. చూస్తేనే భయంకరం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అగ్గి తెగుళ్ళ గురించి వ్యవసాయ అధికారులకు ఏమి సూచనలు సలహాలు ఏమి ఇవ్వలేదు? సలహా ఇవ్వలేదు, చూసుకోలేదు, అడుగు లేదు, చెప్పుడు లేదు, ఏది లేదు. మరి ఇట్లా జరుగుతున్న లోకం అంతా ఇప్పుడు వస్తూనే ఉన్నది. కాకపోతే మేము చిన్న రైతులము, ఎట్లా మేము చేసుకోవాలా, ఎట్లా బతకాలా? ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఎకరము 38 గుంటలు ఉంది. అట్లా ఇప్పుడు ప్రభుత్వమే అదన్నీ చూసుకొని మా చిన్న రైతులను మొత్తం ఆదుకోవాలని కోరుతున్నాను. అమ్మ నీ పేరు? ఏం పేరు? నా పేరు కొప్పులచ్చింది. ఏమైందమ్మా చెప్పు, మీ వరి ఏమైంది? అది మొత్తం పోయింది సారు, ఏం లేకుండా పోయింది. 2 సార్లు మందులు కొట్టినాము, అది కోలుకుంటలేదు.
మరి కౌలుకు వాటిన మేము లేని వాళ్ళము. మా పరిస్థితికి ఇట్లున్నది. ఇంటి చేను ఎగురం అంత వేసిన మాది పోయింది. వీడికి 50-60 వేల లాగోడు పెట్టినాము. ఏం లేదు సార్, మొత్తం పోయింది. ఏమైపోయింది వరకు? ఏమైంది? మొత్తము 2 సార్లు కొట్టినా రోగం పోతలేదు. ఏం రోగం వచ్చిందమ్మా? ఏం రోగం అంటే దీన్ని ఉంచబోతున్నాము, చూపిస్తున్నాం. అక్కడ సార్లు మందులు ఇచ్చిన కామని తెస్తున్నాం, కొడుతున్నాము. మొత్తం ఖరాబ్ అయినాయి. వాళ్ళు ఏంది అగ్గి తెగుళ్ళు వచ్చినాయి? మొత్తం ఏం లేకుండా పోయినాయి సారు. ఇప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ మందులు తీసుకురని వేయండి, ఇలా కొడతామని. ఇక అంత ఉత్తదే అయింది. ఇక మరి మా పరిస్థితికి ఇస్తుంది సార్. మమ్మల్ని ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు పెట్టుబడి ఎంతవరకు ఇట్టినమ్మా? పెట్టుబడి వీడికి 60 వేల లాగోడు పెట్టినాము. అది 4 ఎకరాలు వేసినాము, మాది ఎకరం వేసినాం. మొత్తం ట్రాక్టర్ కిరాయిలు ఇవి అవన్నీ మీద పడ్డాయి సారు. పంట పండిస్తామని పాలకి వేసినాం సారు. బతుకుతామని అయితే అవి కూడా లాగోడు కూడా మీద పడ్డది. ఏదో అప్పులు కట్టుకుంటామని వేసినాం పిల్లల గల్లులము. మొత్తం పోయింది సారు చేను. ఏం లేదు ఆశ. సరేనమ్మా, మరి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము చేనుకు పట్టుకున్న వాళ్ళకి ఏమి ఇస్తాము మేమే. ఇక మార్చి 4, 5, 6వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసఫ్గూడ డివిజన్ కొట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మహిళలకు భారీ ఎత్తున ఆటల పోటీలు నిర్వహించారు. 7వ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇస్తామని శాసనసభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ దాస్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందుకనేసి ఈసుగూడ డివిజన్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మేము గేమ్స్ జరుపుకుంటున్నాము. 4th, 5th, 6th రోజు ఫైనల్ ఉంటుంది. ఆ రోజు మాకు ఎమ్మెల్యే గారు అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు. 1st, 2nd, 3rd ప్రైజ్ ఉంటుంది. 5 గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. 5 గేమ్స్ అందరూ చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు. మహిళలు ఇంకా మేము ఆడతాం అంటున్నారండి. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే 5 గేమ్స్ అని మేము అనుకున్నాము, ఇంకా ఎక్కువ అయ్యేటట్లున్నాయి. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ అని చెప్తున్నారు. అందుకనేసి ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీలో మాకు గోపీనాథ్ అన్న ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. జై గోపన్న. సో మీరు క్లియర్గా చూడండమ్మా, కొంచెం లాస్ట్ లైన్ చిన్న టైం దాకా వెళ్ళాలి. 5 గేమ్స్ 6 గేమ్స్ అంటున్నా కానీ 10-15 కూడా అయినట్టుంది. పబ్లిక్ చాలా రెస్పాన్స్ వస్తున్నారు. మేము ఆడతాం అనేసి. మన గోపి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలా. మంచిగా ఫుల్ గిఫ్ట్స్, పార్టిసిపేట్స్ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తూ అంటున్నారు. చాలా మనీ ఎన్ని గేమ్స్ ఆడితే వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సాయి మణిచందన బేకరీలో దొంగలు చొరబడి చోరీకి ప్రయత్నించారు. రాత్రి షాప్ మూసేసి వెళ్లిన తర్వాత షాప్ పక్కన గల మెట్ల ద్వారా బిల్డింగ్ పైకి వెళ్లి డోరు పగలగొట్టి పైనుండి షాప్ లోపలికి ప్రవేశించి సుమారుగా 1 తులం బంగారం, 15,000 నగదును ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఇంతకు ముందు కూడా చోరీ జరగగా ఇప్పటి వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం బృందంతో వేలిముద్రలు సేకరించారు. అమ్మారెడ్డికి పోతానికి హాస్పిటల్కు పూజ చేస్తుందని షాప్లోకి వచ్చి తాళం తీసి పూజ చేస్తాను.
వచ్చే వరకు తీసేవరకల్లా రోడ్లు వలగొట్టి మొత్తం గల్లాలు పలగొట్టి ఉంది. గల్లాలో ఒక 5,000 రూపాయలు 10 రూపీస్ నోటు తీసుకుంటారు కట్టలు. కింద ఒక తులం బంగారం చైన్ ఉంది. కానీ బీడీ ఇచ్చినవి 4 తులాలు వెండి ఉంది. 5 రూపాయల కాయిన్ల సంచి 10,000 పైన ఉంటుంది. అది ఇవన్నీ వస్తువులు పోయినాయి. ఇంతకుముందు కూడా ఇదే మాదిరిగా దొంగ పైకి వచ్చి లోపలికి వచ్చి ఇంతకుముందు 6 తులాల బంగారము 3 లక్షల నగదు తీసుకుపోయారు. దానికి కూడా ఇంతవరకు 5 సంవత్సరాలు అవుతుంది. దాన్ని కూడా ఇంతవరకు ఏం చర్య కానీ కనపడలేదు. దయచేసి నేను క్రెడిట్ కార్డులో నాపై దయచి దీనిపై చర్య తీసుకుని దొంగను పట్టుకొని అప్పగించగలని నా యొక్క ఆస్తి ఇప్పించగలని ప్రాధాయపడుతున్నాను. నమస్తే. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ తాజ్ బంజారాలో టాలీ సాఫ్ట్వేర్ వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ చిన్న మధ్య పరిశ్రమలు వ్యాపార రంగాల్లో అకౌంటింగ్ రంగంలో టాలీ ఈఆర్పి సాఫ్ట్వేర్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది అని, బిల్డింగ్ మరియు అకౌంటింగ్ విధానం టాలీ సాఫ్ట్వేర్ ద్వారా ఎంతో మంది ప్రయోజనాలు పొందుతున్నారని, నూతనంగా టాలీ సాఫ్ట్వేర్ యొక్క బ్రౌజర్ను లాంచ్ చేయడానికి ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా టాలీ యొక్క ప్రాముఖ్యత బాగుందని తెలిపారు. So you can go right up to the invoice that you had given to your customer. Sales means what? One invoice, right? A invoice form. So just click on it. Finally, it will come to this invoice. And let's quickly download this. Click on the download. So you have seen it immediately downloads this invoice and you can send this to anyone. To your customer also you can send. Today Digital India, why you want to waste paper? Send this digital invoice to your customer. Now let's go back. This is the invoice. You can print it, send it, email it, WhatsApp it, anything. Now let's go to the main report page. Just go, yes, and click on tally reports. Yes. Now, the most important problem for every trader is what? How much money I have to collect, right? For that, let me quickly see the outstanding report, that is how much money I have to take from market. That is everyday problem of everyone, that I have given my stocks, but in trading business, it happens on credit, right? Very few people pay cash. The individual people like us, we pay cash, but in B2B business, mostly credit happens. So let me see if the owner wants to see the outstanding. Type outstanding there on top, OUT. Ledger outstanding. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ తెలంగాణ జీఎం హరిబాబు, ఏజీఎం భగత్, పెద్దపల్లి జిల్లా డీజీఎం కుందరపు సరస్వతి, డిఎం గుమ్మడి రవి, వనితా గుమ్మడి, శైలజలను స్థానిక శ్రీనగర్ కాలనీకి చెందిన మహిళలు ఉచిత కుటుంబిషన్ శిక్షణ తరగతులు 120 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలను సన్మానం చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం 120 రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళలకు జేఎన్టీయూసీ యూనివర్సిటీ ద్వారా టైలరింగ్ సర్టిఫికేట్ మరియు 80% హాజరైన మహిళలకు ఉచితంగా కుటుంబిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ 5 నెలల కాల వ్యవధిలో 8,000 పై చిలుకు మహిళలకు పెద్దపల్లి జిల్లాలోనే శిక్షణ ఇవ్వడం జరిగిందని సంస్థ డైరెక్టర్ హరిబాబు తెలిపారు. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా మేము కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అందులో ఇప్పటికీ మేము 80 కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అందులో ఇది ఫస్ట్ సెంటరు. ఈ రోజుకి 100 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న విధంగా వీళ్ళు చిన్నగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందులో రవి సార్, డిఎం
వనిత మేడంని ఇన్వైట్ చేశారు. అంతేకాకుండా జేఎన్టీ నుండి సర్టిఫికెట్స్ వీళ్ళకు ప్రతి సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా సేవలు అందించినటువంటి సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ జిఎం హరిబాబు సార్ గారికి, భగత్ గారికి ఈ యొక్క సంస్థ బరువు బాధ్యతలు మొత్తం మా భుజాలపై వచ్చినటువంటి డీజీఎం సరస్వతి మేడం గారికి, అలాగే రవైనటువంటి నాకు వనిత మేడం గారికి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ మహిళా మనులకు, అలాగే ఉపాధి లేనటువంటి మహిళా మనులకు అందరికీ ఉపాధి కల్పించడమే ఏకైక లక్ష్యంగా సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ పెద్దపల్లి జిల్లా స్థాయి నుండి మారుమూల గ్రామ స్థాయి వరకు ఇప్పటికీ 8,000 మంది పైచిలకు మహిళా సోదరులకు అందరికీ ఉపాధి కల్పిస్తున్నది. అంతేకాకుండా ఈ యొక్క మీడియా పరంగా కూడా ఇంకా ఎవరైనా నిరుద్యోగంతో కొట్టుమిటాడుతున్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాల్లోకి వచ్చి మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ తీసుకొని అందరికీ మిషన్తో పాటు జేఎన్టీసీ యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ కోర్సు పూర్తయినటువంటి ప్రతి మహిళా సోదరులకు అందరికీ మిషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇక హైదరాబాద్ ఉప్పల్ ప్రశాంత్ నగర్లో కన్న తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా బయటకు గెంటేసిన పెద్ద కుమారుడు తాడ్వాయి కృష్ణ. దీంతో వృద్ధ దంపతులు ఇంటి ముందు నిరీక్షణ చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్ము తీసుకొని ఇప్పుడు తమను బయటికి నెట్టేశారని వారు ఆవేదన చెందారు. తమను వృద్ధాశ్రయంలో వేయకుండా కొడుకుల వద్దనే ఉంచుకోవాలని కోరుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఏమన్నా మీరు సమాచారం కంప్లైంట్ లాంటివి ఏమన్నా ఇచ్చిరా? పోలీసులు ఏమంటారు? మరి ఇప్పుడు మీరు ఇట్లనే ఎంతసేపు అని కూర్చుంటారు అమ్మా? ఇట్లా ఇప్పుడు ఎడిగిపోతారు మరి మీరు? ఒక్క నిమిషం. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్కు చెందిన విలేకరి సునీల్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య చేయబడ్డారు. విలేకరులు ఈ హత్యను ఖండిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆత్మకు శాంతి కలగాలని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక జగిత్యాల జిల్లాలో కరీంనగర్ జాతీయ రహదారిపై దరూర్ కెనాల్ దగ్గర పొల్యూషన్ చెక్ చేసే వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని కలిసిన సీఎం కేసీఆర్. రేపు ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు. నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈసారైనా దోషులను ఉరితీస్తారని భావిస్తున్నానంటూ నిర్భయ తల్లి ఆశాదేవి. కరోనా వైరస్ పై కలవరం వద్దంటున్న కర్నూలు కలెక్టర్. ప్రభుత్వ యాంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించిన బిగ్ బాస్. మంత్రి కేటీఆర్ ను విమర్శించే అర్హత జీవన్ రెడ్డికి లేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై మండిపడ్డ కరీంనగర్ మేయర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.